నేపాల్ రాజకీయాల్లో యువ విప్లవం సృష్టిస్తున్నటువంటి 36 ఏళ్ల ప్రధాని బాలిన్ షా గురించి ఇప్పుడు ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటోంది. ఆ సంచలన నాయకుడికి మన దేశానికి మధ్య ఒక ప్రత్యేకమైన విడదీయరాని బంధం ఉందని మీకు తెలుసా? ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది మన దేశంలోనే. అవును, బాలిన్ షా కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ప్రతిభావంతుడైన ఇంజనీర్ కూడా. ఆ ఉన్నత విద్యాభ్యాసం మొత్తం కూడా మన దేశంలోనే, మన కర్ణాటకలోనే జరగడం విశేషం. బాలిన్ షా కర్ణాటకలోని ప్రఖ్యాత విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో తన మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంటెక్ పూర్తి చేశారు. ప్రపంచాన్ని మార్చే ఆయన ఆలోచనలకు, ఆధునిక దృక్పథానికి బీజం పడింది మన భారత విద్యా వ్యవస్థలోనే. ఒకప్పుడు మన దేశంలో విద్యను అభ్యసించిన ఒక యువకుడు ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎదగడం భారత్ నేపాల్ మైత్రి బంధానికి నిలువుటద్దాం. ఈ భారతీయ కనెక్షన్ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేడ్ ఇన్ ఇండియా ప్రధాని నేపాల్ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతారో వేచి చూడాలి. నేపాల్లో యువ రాజకీయ విప్లవం మొదలైంది. వృద్ధతరం నాయకులకు చెక్ పెడుతూ యువ రక్తం ఉరకలెత్తుతోంది. కేవలం 36 ఏళ్ల యువ కెరటం బాలిన్ షా నేపాల్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. కేవలం ప్రధాని మాత్రమే కాదు, ఆయన ఏర్పాటు చేసిన టీమ్ బాలిన్ ఇప్పుడు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం కాదు, యువ సైన్యం. ఈ కొత్త ప్రభుత్వంలో అత్యధిక శాతం మంత్రులు 30-40 ఏళ్ల ప్రాయంలో ఉన్నవారే. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం మంత్రివర్గంలో కేవలం ఆర్థిక మంత్రి స్వర్ణిం వాగ్లే మాత్రమే 50 ఏళ్లు పైబడిన వారు. మిగిలిన వారంతా కూడా యువత కావడం ఈ ప్రభుత్వంలోని అతిపెద్ద విశేషం. దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలక శాఖల పగ్గాలు కూడా యువ నాయకులే చేపట్టారు. హోంశాఖ మంత్రిగా సుడాన్ గురుంగ్, విదేశాంగ మంత్రిగా సిసిర్ ఖనాల్, అదేవిధంగా మౌలిక సదుపాయాల శాఖకు సునీల్ లాంసాల్ వంటి యువతర నాయకులు బాధ్యతలు స్వీకరించారు. మహిళా ఆసక్తికి కూడా ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. నిషా మెహతా, ప్రతిభా రావల్, శోభితా గౌతమ్ వంటి యువ మహిళా మంత్రులు ఆరోగ్యం, న్యాయం వంటి కీలక శాఖలను నడిపించబోతున్నారు. బాలిన్ షా నేతృత్వంలోని ఈ శక్తిగా గమనిస్తోంది. పాతతరం రాజకీయాలకు స్వస్తి పలికి టెక్నాలజీ, ఆధునిక ఆలోచనలతో నేపాల్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందనే చర్చ కూడా మొదలైంది. నేపాల్ మంత్రిగా చెన్నైలో చదువుకున్న మహిళ ఎంపికయ్యారు. నేపాల్కు చెందిన పలువురు ఇండియాలో చదువుకుంటున్న విషయం కూడా సాధారణమే. ఆ విధంగా 2014-15 విద్యా సంవత్సరంలో చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జర్నలిజం విద్యార్థినిగా ఉన్న నేపాలీ రాజకీయవేత్త ప్రతిభా రావల్ నేపాల్ మంత్రి కానున్నారు. ఆమె నేపాల్ సమాఖ్య వ్యవహారాలు, సాధారణ పరిపాలనా శాఖ మంత్రిగా నియమితులయ్యారు. నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ దాదాపు